ఇండియా శత్రు దేశాల జాబితాలో మరో ముస్లిం దేశం కూడా వచ్చి చేరింది. ఇండియాకు వ్యతిరేకంగా దాడులకు కుట్రలు పన్నుతుంది. దాడులకు పెద్ద ఎత్తున నిధులతో పాటు ఆయుధాలను ముస్లిం దేశాలు సమకూర్చుకుంటుంది. ఈసారి మయన్మార్కు చెందిన అరాకన్ ఆర్మీకి పలు ముస్లిం దేశాలు రహస్యంగా సాయం అందిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలకు ఖచ్చితమైన సమాచారం అందింది. దీంతో దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెబుతున్నాయో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇండియాకు ఇరుగు పొరుగు అన్ని శత్రు దేశాలే. ఇండియాను ఎప్పుడెప్పుడు అణగదొక్కుదామా అని అవకాశం కోసం కాచు కూర్చుంటాయి. తాజాగా మయన్మార్కు చెందిన అరాకన్ ఆర్మీకి పలు ముస్లిం దేశాలు ఆయుధాలతో పాటు డబ్బు సమకూర్చి ఇండియా ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు ఇండియన్ ఇంటెలిజెన్స్ కు ఖచ్చితమైన సమాచారం అందింది. ఇక ఇండియాకు ప్రధానంగా శత్రు దేశాలు అంటే మనకు గుర్తుకొచ్చేది చైనా, పాకిస్తాన్లే. దీంతో పాటు మరికొన్ని దేశాలు చాప కింద నీరులా ఇండియాకు వ్యతిరేకంగా జట్టు కట్టి దెబ్బతీయాలని కొన్ని ముస్లిం దేశాలు కుట్ర పన్నుతున్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ప్రస్తుతం తుర్కియాను చెప్పుకోవాల్సిందే. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు తుర్కియా బహిరంగంగానే మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ అసలు విషయానికొస్తే తుర్కియాను ఏ దేశం నిజమైన స్నేహితుడిగా నమ్మదు. ఇటీవల బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని శక్తులు ఇండియాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడం మొదలుపెట్టాయి. దీంతో ఇప్పుడున్న తలనొప్పులకు తోడు కొత్త సమస్యలు ఇండియాకు వచ్చి పడుతున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం బంగ్లాదేశ్కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపు జమాతే ఇస్లామీ తీసుకుంటే తుర్కియా ఈ ఉగ్ర సంస్థకు పెద్ద మొత్తంలో డబ్బు సంచులు అందిస్తోంది. తుర్కియా అసలు ఉద్దేశం ఏమంటే జమాతే ఇస్లామీని అడ్డుపెట్టుకుని ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాల్లో టెర్రరిజాన్ని సృష్టించాలని గట్టి ప్లాన్ చేస్తోంది. దీంతో ఇండియాకు అంతర్గతంగానూ బయట నుంచి పెద్ద ఎత్తున ప్రమాదం మాత్రం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలో హెచ్చరించింది. తాజా ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం టర్కీకి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు బంగ్లాదేశ్కు చెందిన రాడికల్ గ్రూపుతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా వారికి ఆర్థికంగా, మిలిటరీ పరంగా సాయం కూడా చేస్తోంది. ఇక తుర్కియాకు చెందిన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పూర్తి స్థాయిలో ఢాకాలో కొత్త కార్యాలయం ప్రారంభించింది. ఢాకాలోని మోగబజార్ జమాతియే ఇస్లామీ గ్రూపునకు కొత్త కార్యాలయం నిర్మించి ఇచ్చింది. దీనికి పెద్ద ఎత్తున డబ్బు వ్యయం చేసింది తుర్కియా. ఇవన్నీ ఒకెత్తైతే జమాత్కు చెందిన విద్యార్థి నాయకుడు సాదిక్ ఖయ్యూమ్ ప్రస్తుతం తుర్కియాలో పర్యటిస్తున్నాడు. సాదిక్ తుర్కియా పర్యటనలో ఆయన అక్కడ కీలక నాయకులతో భేటీ కావడంతో పాటు అక్కడి ఆయుధాల ఫ్యాక్టరీతో పాటు ఆయుధాలను నిల్వ ఉంచే గిడ్డంగులను కూడా ఆయనకు చూపించారని భారత ఇంటెలిజెన్స్ సర్వీస్ తాజా నివేదికలో వివరించింది. ఇక తుర్కియా ప్రెసిడెంట్ రెసెప్ తయ్యప్ ఎర్దోగాన్ విషయానికి వస్తే ఆయన దక్షిణాసియాలో ఇస్లామిక్ గ్రూపుల్లో తన హవా పెంచుకోవాలని చూస్తున్నాడు. ముస్లిం దేశాల్లో తన పట్టు సాధించడానికి తుర్కియా పలు ముస్లిం దేశాల్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించింది. కాగా ఎర్దోగాన్ ప్రధానంగా ముస్లిం దేశాల్లో తన పలుకుబడిని పెంచుకోవాలని చూస్తున్నాడు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్కు చెందిన ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ అథారిటీ చీఫ్ అషిక్ చౌదరిని తీసుకుంటే ఆయన కూడా ఇటీవల తుర్కియాకు వెళ్లి వచ్చాడు. ఆయన కూడా అక్కడ ఆయుధాలతో ఫ్యాక్టరీని సందర్శించి వచ్చాడు. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే అధికారికంగా మిలిటరీ అధికారులను తుర్కియాకు అయితే పంపలేదు. అయితే అషిక్ చౌదరి తుర్కియా వెళ్లడం పట్ల చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే బంగ్లాదేశ్కు చెందిన జాతీయ భద్రతతో పాటు సమాచార శాఖ సలహాదారుడు కూడా ఇటీవల తుర్కియాలో క్లోజ్ డోర్ మీటింగ్లో పాల్గొని వచ్చారు. ఆయన తుర్కియా భద్రతా అధికారులు జరిపిన భేటీ విషయాలు మీడియాతో పంచుకోలేదు. అంతా గోప్యత పాటించడంతో లేనిపోని అనుమానాలకు తావిస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే ఇక అసలు ప్రమాదం విషయానికి వస్తే తుర్కియా అత్యంత రహస్యంగా మయన్మార్లో అరాకన్ ఆర్మీకి అండగా ఉంటోంది. ఇది ఇండియాకు పెద్ద ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా ఇండియాకు చెందిన ఈశాన్య రాష్ట్రాల్లో అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తోందన్న అనుమానాలు కలుగక మానవు. తాజా పరిణామాలను ఒక్కసారి అధ్యయనం చేస్తే తెర వెనుక నుంచి తుర్కియా పెద్ద ఎత్తున ఇండియాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోందని తెలుస్తోంది.
తుర్కియా మన పొరుగున ఉన్న దేశాలతో అక్కడ డబ్బుతో పాటు ఆయుధాలను సమకూర్చి ఇండియా జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ భద్రతను దెబ్బతీయాలని చూస్తోంది. ఇక తుర్కియా విషయానికొస్తే చిన్నగా దక్షిణాసియాలో ఉగ్ర కార్యకలాపాలను పెంచి పోషించాలని చూస్తోంది. అందుకే ఎక్కడికక్కడ వర్క్షాప్లను నిర్వహిస్తూ స్కాలర్షిప్లను ఆఫర్ చేస్తూ ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్స్కు పెద్ద ఎత్తున ఫండింగ్ చేస్తూ ఉగ్రవాదాన్ని ప్రమోట్ చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. తుర్కియా మన పొరుగు దేశాల్లో తన ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తే ఇది ఇండియాకు అత్యంత ప్రమాదకరం. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల విషయానికొస్తే అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాంలో రాడికల్ గ్రూపు పట్టు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తుర్కియా నుంచి ఆయుధాలతో పాటు డబ్బు అందుకుంటున్న బంగ్లాదేశ్కు చెందిన జామతే ఇస్లామీ సున్నితమైన ఈ ప్రాంతాల్లో ఉగ్రవాదులను తరలించే అవకాశాలున్నాయి. ఇప్పటికే కేరళలో ఎన్జీఓ లాంటి జమాత్ చాలా చురుకుగా తన ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే తుర్కియా పాకిస్తాన్కు చెందిన ఇంటెలిజెన్స్ సర్వీస్ ఐఎస్ఐకు కూడా తుర్కియా ఆర్థికంగా ఆదుకుంటోంది. తుర్కియా గేమ్ ప్లాన్పై అధ్యయనం చేసిన ఇండియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ తుర్కియా వయా బంగ్లాదేశ్ ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో ఇండియాకు ఇబ్బందులు సృష్టించాలని పన్నాగం పన్నుతోందని తేల్చి చెప్పింది. ఇక తుర్కియా ప్రెసిడెంట్ ఎర్దోగాన్ విషయానికొస్తే ముస్లిం దేశాల్లో తాను కీలక నాయకుడిగా ఎదగాలని కలలు కంటున్నాడు. స్వదేశంలో ప్రతిపక్షాలను అణచివేసి జైళ్లలో పెట్టి నియంతలా పాలిస్తున్నాడు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా తుర్కియాతో వ్యాపార సంబంధాలు క్రమంగా తగ్గించుకోవాలనుకుంటోంది. ఇక ఎర్దోగాన్ కూతురు ఇండియా ఏవియేషన్ రంగం భాగస్వామ్యం